తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. రైతులకు భారీ ఊరట. 9,000 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేసిన రేవంత్ రెడ్డి. బంజారా హిల్స్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్. మూసీ సుందరీకరణపై ముదురుతున్న ఆందోళనలు. 3వ రోజుకు చేరిన నిరాహార దీక్ష. రైతు ఆత్మహత్యపై కేటీఆర్ ఆగ్రహం. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అంటూ ఆరోపణలు. ఎంఐఎంపై సాఫ్ట్ కార్నర్. పేదలపై మాత్రం కఠినం ఎందుకు? కాంగ్రెస్పై బండి సంజయ్ విమర్శలు. ఎల్పీజీ కొరతకు చెక్. అమెరికా నుంచి భారీ గ్యాస్ రాక. పేదల ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకం. మూసీ ప్రాజెక్టుపై బీజేపీ క్లారిటీ. విశాఖలో గీతం యూనివర్సిటీ వివాదం. అక్రమ నిర్మాణాల ఆరోపణలు. కర్ణాటకలో కాంగ్రెస్ టికెట్లు ఖరారు. డీకే శివకుమార్ ప్రకటన. గ్రామీణాభివృద్ధిపై గడ్కరీ ఫోకస్. పరిశ్రమలు పెరగాలని సూచనలు. చారిత్రక బంధాల గుర్తింపు. అంకోర్ వాట్ ఆలయం సందర్శించిన భారత ప్రతినిధి. తమిళనాడు బీజేపీలో అసంతృప్తి. అసహనం వ్యక్తం చేసిన శరత్ కుమార్. మహిళా సాధికారతకు ఊతం. యూపీలో 1228 నర్సింగ్ అధికారులకు నియామకాలు. రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో సుమారు 9,000 కోట్లు రైతు భరోసా నిధులు నేడు విడుదలయ్యాయి. దాదాపు 70 లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లాభం చేకూరనుంది. సిద్దిపేట జిల్లా నార్మేటలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. పామాయిల్ పరిశ్రమను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు అంకితం చేస్తున్నామని తెలిపారు. అదే వేదికపై రిఫైనరీ యూనిట్కు శంకుస్థాపన చేశారు సీఎం. మా పాలనలో రైతే రాజు అన్న నినాదాన్ని మరోసారి నిరూపిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో వివాదాస్పద స్థలంపై ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ఆనంద్ ప్రభాత్ సొసైటీ వద్దకు సీఎం రమేష్ చేరుకుని హల్చల్ చేశారు. ఈ భూమిని 2006లో కొనుగోలు చేశామని బాధితుడు శివనారాయణ ఆరోపిస్తున్నారు. తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎంపీపై ఆరోపణలు చేశారు. ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా అనుచరులతో వచ్చి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఈ వ్యవహారం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు చేరింది. పోలీసులు స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భూ వివాదం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూసీ సుందరీకరణకు వ్యతిరేకంగా నిరసనలు 3వ రోజుకు చేరుకున్నాయి. మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మూసీ జనాందోళన కమిటీతో పాటు పలు కాలనీల ప్రజలు ఈ దీక్షకు మద్దతు తెలుపుతున్నారు. ఇళ్ల కూల్చివేతలు ఆపాలంటూ చిన్నారులు రాహుల్ గాంధీకు 1000కి పైగా పోస్టు కార్డులు పంపించారు. బాపుఘాట్ వద్ద నైట్ లైఫ్ ప్రాజెక్టుపై ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముందు నగరంలో డే లైఫ్ మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ ఇళ్ల విలువలను తగ్గిస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్లో రైతు ఆత్మహత్య ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. కేటీఆర్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. పంట కొనుగోలు చేయకపోవడమే రైతు మరణానికి కారణమని ఆరోపించారు. తుడుం గణపతి అనే రైతు సోయాబీన్ అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా అందక అప్పుల బారిన పడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఇది ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్యేనని కేటీఆర్ ధ్వజమెత్తారు. రైతు బంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చిందని విమర్శించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తుందని బండి సంజయ్ విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ ఎంఐఎం నేతల ఆక్రమణలను వదిలేస్తుందని ఆరోపించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. పేదలకు బఫర్ జోన్లు, ఎంఐఎంకు కంఫర్ట్ జోన్లు అన్నట్టుగా వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు. 200కు పైగా పేదల ఇళ్లపై చర్యలు తీసుకుంటూ కొన్ని కాలేజీల విషయంలో ఆలస్యం చేస్తున్నారని అన్నారు. పీఎంఏవై ద్వారా ఇల్లు ఇస్తున్న కేంద్రం బుల్డోజర్లు పంపిస్తున్న రాష్ట్రమని విమర్శించారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని, ఎంపికగా అమలు చేయొద్దని సూచించారు. ఇలాంటి విధానం పాలన కాదని, బలహీన నిర్ణయమని బండి సంజయ్ ధ్వజమెత్తారు. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలతో దేశంలో ఎల్పీజీ కొరత తీవ్రతరమైంది. ఈ పరిస్థితిలో అమెరికా టెక్సాస్ నుంచి పిక్సీస్ పైనీర్ నౌక భారత్కు చేరింది. ఈరోజు ఉదయం న్యూ మంగళూరు పోర్టులో ఈ నౌక సురక్షితంగా దిగింది. సుమారు 16,700 టన్నుల ఎల్పీజీని అన్లోడ్ చేయనుండడంతో సరఫరాకు ఊరట లభించింది. ఇరాన్ హామీతో హర్మూజ్ జలసంధి మార్గం కూడా సురక్షితంగా మారింది. మరిన్ని ట్యాంకర్లు ఈ నెలలో భారత్కు చేరనున్నాయి. అపోలో ఓషన్ సహా భారీ గ్యాస్ రవాణా రాబోతుండడంతో పరిస్థితి మెరుగుపడనుంది. దీంతో రాబోయే రోజుల్లో ఎల్పీజీ కొరత పూర్తిగా తగ్గే అవకాశాలు కల్పిస్తున్నాయి. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు.
అయితే పేదల ఇల్లు కూల్చివేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమన్నారు. గాంధీ సరోవర్ కోసం వేల కోట్లు ప్రజాధనంతో పాటు ఇళ్ల కూల్చివేత సరైంది కాదని విమర్శించారు. మూసీ పక్కన ఉన్న అక్రమ కట్టడాలపై చర్యలు ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ సుందరీకరణ అవసరమే కానీ పేదల జీవితాలు దెబ్బతినకూడదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువగా కనిపిస్తుందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. మూసీ శుద్ధి సమగ్రంగా జరగాలని నిపుణులు సూచించారు. విశాఖలో గీతం యూనివర్సిటీపై అక్రమ నిర్మాణాల ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. కోర్టులో కేసు కొనసాగుతుండగానే నిర్మాణాలు చేపట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 55 ఎకరాల ఆక్రమిత భూముల్లో పనులు కొనసాగుతున్నాయని సమాచారం. ప్రభుత్వ బోర్డులు తొలగించి మరీ నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార అండతో యాజమాన్యం యథేచ్ఛగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కబ్జా భూములను 22A జాబితా నుంచి తొలగించినట్టు సమాచారం. తాజాగా వేల కోట్ల విలువైన భూమి క్రమబద్ధీకరణపై కూడా వివాదం ముదురుతోంది. బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు ప్రకటించింది. డీకే శివకుమార్ బగల్కోట్కు ఉమేష్ మేటికి టికెట్ ఖరారు చేసినట్టు తెలిపారు. దివంగత HY మేటి కుమారుడిగా ఆయనకు అవకాశం ఇచ్చినట్టు చెప్పారు. దావణగేరే నుంచి సమత్కు టికెట్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. శామనూరు శివశంకరప్ప మనవడిగా సమత్కు గుర్తింపు ఉందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. 2 రోజుల చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం 22 నుంచి 24%, సేవల రంగం 52 నుంచి 54% వాటా ఉందని తెలిపారు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు సుమారు 14% మాత్రమే ఉన్నాయని తెలిపారు. మహాత్మా గాంధీ చెప్పినట్టుగా భారత్ గ్రామాల్లోనే ఉందని ఆయన గుర్తు చేశారు. అయితే కాలక్రమేణా గ్రామాల నుంచి నగరాలకు భారీ వలసలు జరిగాయని పేర్కొన్నారు. ముంబై, ఢిల్లీ వంటి నగరాలు విస్తరిస్తుండగా గ్రామీణాభివృద్ధి మాత్రం వెనుకబడిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. నీరు, భూమి, అరణ్యాలు, పశుసంపద ఆధారంగా పరిశ్రమలు స్థాపించాలని పేర్కొన్నారు. కాంబోడియాలోని అంకోర్ వాట్ ఆలయాన్ని భారత ప్రతినిధి బృందం సందర్శించింది. రణధీర్ జైస్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. సెక్రటరీ పి. కుమారన్ సిఎం రీప్లోని ఈ ప్రాచీన ఆలయాన్ని సందర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ సముదాయమైన అంకోర్ వాట్ ప్రత్యేకతను గుర్తు చేశారు. ఇది భారత్, కంబోడియా మధ్య ఉన్న సాంస్కృతిక బంధాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. 1986-93 మధ్య ఈ ఆలయ పునరుద్ధరణకు భారత్ ముందుండి సహకరించిందని చెప్పారు. ఈ సందర్శనతో 2 దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. భారత్ చారిత్రక వారసత్వ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని మరోసారి స్పష్టమైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో అసంతృప్తి వ్యక్తమైంది. శరత్ కుమార్ పార్టీపై తన అసంతృప్తిని బయటపెట్టారు. తనకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇది రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలకు దారితీసే అవకాశం ఉంది. పార్టీ అధిష్టానం దీనిపై ఎలా స్పందిస్తుందో ఆసక్తికరంగా మారింది. ఉత్తరప్రదేశ్లో మహిళా సాధికారత దిశగా కీలక అడుగు పడింది. యోగి ఆదిత్యనాథ్ 1228 మంది నర్సింగ్ అధికారులకు నియామక పత్రాలు అందజేశారు. ఇందులో 1097 మంది మహిళలు ఉండడం విశేషం. నరేంద్ర మోడీ ప్రేరణతో మిషన్ రోజ్గార్ కింద ఈ నియామకాలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఇవి కేవలం ఉద్యోగాలు మాత్రమే కాకుండా యువత కలలకు బలమని పేర్కొన్నారు. మహిళల గౌరవం, భద్రత, స్వాభిమానం పెంపు దిశగా ఇది ముందడుగన్నారు. కొత్తగా నియమితులైన నర్సులు ఆరోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య రంగంలో నమ్మకం, సేవాభావానికి ఇది కొత్త అధ్యాయమని సీఎం స్పష్టం చేశారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.